ఈనాటి కార్యక్రమ అధ్యక్షులు, వేదిక మీద ఉన్న అతిథులు, హాజరైన మీ అందరికీ అభినందనలు. ముందుగా E69 ఛానల్కి 5వ వార్షికోత్సవ శుభాకాంక్షల్ని తెలియజేస్తూ ఉన్నాను. 2005లో యూట్యూబ్ ప్రారంభమైంది. ఈ మధ్య కాలంలోనే యూట్యూబ్ 20వ వార్షికోత్సవం జరుపుకుంది లాస్ట్ మంత్. సో యూట్యూబ్ 20వ వార్షికోత్సవం, E69 5వ వార్షికోత్సవం జరుగుతున్న ఈ సందర్భంగా యూట్యూబ్ వ్యవస్థ ఈ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత అనేక ప్రజల యొక్క గొంతుగా మారి సామాన్యుల యొక్క అంశాలను ముందుకు తీసుకురావడానికి ఒక వేదికగా మారింది. ఆ వరవల్లో E69 కూడా ఒక భాగంగా ఉందని నేను తెలియజేస్తూ ఉన్నాను. బాను ఎంత కమిట్మెంట్గా ఉంటాడంటే E69లో అనేక విషయాలు కవర్ కావాలని, కొత్త కొత్త విషయాలు ఈ ఛానల్ ద్వారా ప్రజలకు తెలియజేయాలని, అందరి కంటెంట్ని తీసుకోవడం కోసం రెగ్యులర్గా వాళ్ళు వెంటబడుతూ ఉంటాడు. అనేక విషయాలు కూడా ఈ ఛానల్లో నేను కూడా మాట్లాడటం జరిగింది. సో హిస్టరీ, వక్తలు వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ఉన్న మీడియా వ్యవస్థలో కార్పొరేట్లు ఆధిపత్యం వహిస్తున్న ఈ వ్యవస్థలో E69 కూడా అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని, ఇబ్బందులను ఎదుర్కొని ప్రజల పక్షం వహిస్తూ ముందుకు పోతున్న ఈ తరుణంలో వచ్చే వార్షికోత్సవం నాటికి అత్యధిక సబ్స్క్రైబర్సు, అత్యధిక ప్రజా సమస్యల పరిష్కారం. వాస్తవంగా చాలా వార్షికోత్సవాలు చూసినప్పుడు ప్రోగ్రెస్ కార్డ్ రిపోర్ట్ పెడతారు. ఆ ప్రోగ్రెస్ కార్డ్ రిపోర్ట్లో ఎన్ని న్యూస్లు వేసినాం, ఎంతమంది యాంకర్ల వ్యవస్థ ఉంది, లేకపోతే ఎంత టర్న్ ఓవర్ అయిందనేదే ఎక్కువగా న్యూస్ ఛానల్ యొక్క వార్షికోత్సవంలో ఉంటుంది. కానీ ఇక్కడ వార్షికోత్సవంలో బాను ప్రజెంటేషన్లో ఏ సమస్యలు పరిష్కరించినాం, ఏ సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చింది, వాటి కోసం ఈ ఛానల్ సామాన్యులకు ఎట్లా అండగా నిలిచిందనే విషయాన్ని మనందరి దృష్టికి తీసుకొచ్చారు. వారికి హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ ఇక్కడ హాజరైన వాళ్ళ జర్నలిస్టు మిత్రులు, తెలుగు రాష్ట్రాల్లో దీనికోసం పనిచేస్తున్న వారందరికీ హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.